సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దవేజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 19వ తారీఖు లగాయతు అక్టోబర్ 25వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ప్రత్యేకించి గురుని యొక్క మార్పు ద్వారా కర్కాటక రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. సింహరాశి యందు కేతువు సంచారం చేస్తూ ఉన్నారు. కన్యయందు శుక్రుడు, తులారాశి యందు రవి బుధ కుజులు, అలాగే కుంభమందు రాహుగ్రహము, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారమందు కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి రాహుగ్రహం లాభస్థానమందు, అలాగే చంద్రుడు షష్ఠ సప్తమ స్థానముల యందు యోగిస్తూ ఉన్నారు. తక్కిన గ్రహాలన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి మిశ్రమమైనటువంటి స్థానాదుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఏలినాటి శని యొక్క దోషము, అలాగే సప్తమ స్థాన స్థిత రవి, సప్తమ కుజ, సప్తమ బుధుని యొక్క సంచారము కూడా ఈ వారంలో ప్రభావితం చూపించబోతున్నది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో చతుర్థ అంటే అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి గురుగ్రహం కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఇవన్నీ దేని మీద ప్రభావాన్ని చూపిస్తాయి? విద్య, ఉద్యోగము, కుటుంబపరమైనటువంటి అంశాలపై మాత్రమే ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఉన్నట్టుండి కుటుంబ కలహాలు లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా పొరపచ్చాలు వస్తూ ఉండడం, మీ జీవిత భాగస్వామికి మీ తల్లిదండ్రులకి సరిగ్గా పొసగకపోతూ ఉండడం, లేదా మీ కుటుంబ సభ్యులకే మాట పట్టింపులు ఎక్కువగా వస్తూ ఉండడం, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఏకాగ్రత లోపిస్తూ ఉండడము, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉండడం. అంటే ఇవేవి కూడా అనుకున్నటువంటివి కాదు. అంటే పలానా ఇబ్బంది మనకు వస్తుంది, పలానా వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి విషయము ఎప్పుడూ కూడా ఊహించి ఉండము. కానీ అటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి మానసిక ప్రశాంతతని దెబ్బతీసేటువంటి విధంగా ఈ వారంలో ఈ గ్రహస్థితి ఉంటుంది. ఈ గ్రహస్థితి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులను కలగజేయదు. ఆర్థికంగా ఎంత ఆదాయం అయితే వస్తూ ఉన్నదో అంతే రకమైనటువంటి ఖర్చు ఉంటుంది. ఆర్థికమైనటువంటి బర్డెన్ ఏది కూడా ఉండదు. కానీ మానసికమైనటువంటి ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. సమంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి మీరు ఎవరైతే మీ మిత్ర సమూహంగా ఉన్నారో వారితోటి కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి, లేదా చిన్న చిన్న మాట పట్టింపులు, అభిప్రాయ భేదాదులు, ఇటువంటివి కూడా మానసికంగా ఇబ్బంది పెడతాయి. అలాగే విచారే ఈ సప్తమ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం కూడా అటు సామంత దారా పీడా సుతామయం, అటు సంతానం గురించి కానీ జీవిత భాగస్వామి గురించి కానీ ఎక్కువగా ఆలోచించేటువంటి విధానంలో చేస్తారు. కాబట్టి మెయిన్ ఈ గ్రహస్థితి అంతా కూడా మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటిదిగానే ఉన్నది. ఈ వారంలో ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి సూర్యారాధన చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారం చెప్పుకున్నాం, దాదాపుగా 8 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయని. ఈ వారంలో యోగించేటువంటి గ్రహాల సంఖ్య 1 తగ్గినది. ఎందుకంటే గురుబలం తగ్గుతూ ఉన్నది కాబట్టి దాదాపుగా 7 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఏ విధంగా? శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, రాహు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే పంచమ స్థానస్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, రవి షష్ఠ స్థానమందు, బుధుడు షష్ఠ స్థానమందు, కుజుడు షష్ఠ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 7 గ్రహాలు వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గురుబలం తగ్గిన ప్రభావం కూడా ఈ రాశి మీద అంత ప్రభావాన్ని ప్రస్తుతానికి చూపించదు.
ఎందుకంటే ఈ గురుబలం తగ్గడం వల్ల వచ్చేటువంటి విషయాల్లో మానసికమైనటువంటి అలజడి, మానసిక అశాంతి ప్రత్యేకించి ఈ రాశి వారులలో ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల దాన్ని అధిగమించగలిగేటువంటి శక్తి కూడా ఈ రాశి వారికి వస్తుంది. కాబట్టి మానసికంగా ఉండేటువంటి పరిస్థితులు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, ఇవి ఏ రకంగా మనం చూసుకున్నా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి విషయం పైన అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నారు. కాబట్టి ఆయా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపకరిస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చును. ఇక ఈ గురుబలం తగ్గడము, లేదా ఇంకొక కేతువు కానీ, లేదా మిగతా గ్రహాల తాలూకు వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులు ఏవి కూడా అంత ప్రభావాన్ని చూపించడం లేదు. కాబట్టి జాతకంలో దశలు బాగుంటే ఇది మరింత రాజయోగకరంగా వృషభ రాశి వారికి ఉంటుంది. ప్రత్యేకించి మీరు గమనించండి, ఉద్యోగపరమైనటువంటి ఏదైనా ఒత్తిడికి సంబంధించిన విషయాలు మీరు తీసుకునే విధానంలోనూ మీ పక్కవారు తీసుకునేటువంటి విధానంలోనూ తేడా కనబడుతుంది. అక్కడే మానసికమైనటువంటి స్థితిగతుల్లోనే మార్పు గమనిస్తుంది. మీరు ప్రతిదానికి అడ్జస్ట్ అయ్యి కొంత కష్టపడదామనేటువంటి తత్వంలో ముందుకెళ్తారు. మిగతా వాళ్ళు ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉండదు. అలాగే మీరు మీ పై అధికారుల దగ్గర ప్రవర్తన తీరుకి, ఇతరుల ప్రవర్తన తీరుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇవన్నీ ఎందువల్ల వస్తాయి? ఆలోచనలు, బుద్ధి, ఇవన్నీ కూడా జాతకాన్ని బట్టే వెళుతూ ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత, రమారమి 2 సంవత్సరాల తర్వాత గురుబలం వచ్చినటువంటి పరిస్థితులు ఈ వారం లగాయితూ ఆ ఫలితాలన్నవి మనకి ఈ రాశి వారులకి కనబడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గురుడు యోగించడం, శుక్రుడు యోగించడం, బుధుడు యోగించడం, చంద్రుడు యోగించడం, 4 ప్రధానమైనటువంటి శుభగ్రహాలు. ఇక్కడ పూర్ణ శుభగ్రహాలు 4 కూడా మిథున రాశి వారికి యోగించడం అనేటువంటిది మంగళకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యం చ ధనాగమ. ఇక్కడ సౌభాగ్యాన్ని సూచించేటువంటి గ్రహస్థితి, మానసిక సౌఖ్యాన్ని సూచించేటువంటి గ్రహస్థితి, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేటువంటి గ్రహస్థితి. ఏదైనా మన పరువుకి భంగం వాటిల్లుతుందేమో అని, ఏదైనా కొన్ని విషయాలు జరుగుతాయేమో అని భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఆ పరువు పోయేటువంటి విధంగా ఏ పరిస్థితి కూడా జరగకుండా, ఏ విషయము కూడా జరగకుండా, వీరికి ఇంకా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేటువంటి విధంగా పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగేటువంటి విధానంలో గురుడు ఫలితాన్ని ఇస్తారు. మాటకి సంబంధించినటువంటి ఈ పట్టింపులు ఏదైతే ఉన్నాయో, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్వజనులతో కానీ మాట పట్టింపులు కానీ, లేదా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కానీ, తోబుట్టువులతో ఉండేటువంటి విషయాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సద్దుమణిగి ఏదైనా ఒక శుభ కార్యక్రమం రీత్యా వీరందరూ కూడా కలుసుకునేటువంటి పరిస్థితులు, తిరిగి ఇదివరకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాతావరణానికి గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానాదికి సంబంధించినటువంటి మంచి విషయాలు, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నాయి. ఏదైనా శుభ కార్యక్రమం రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ గ్రహస్థితి వల్ల ఈ మిథున రాశి వారికి కలగబోతున్నది. అలాగే విద్య, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. అదృష్టం అన్నది వస్తుంది. చాలా కాలం తర్వాత కొంత అదృష్టము అంటే, సరే ఇది మనకి ఇలా జరగదు అని వదిలేసినటువంటి సందర్భాల్లో కొంచెం అది మళ్ళా మీ వైపు టర్న్ అయ్యేటువంటి పరిస్థితి. ఏంటి, మనకు అదృష్టం ఉందా, ఇలా జరుగుతోంది ఏంటంటే మీకు మీరే ఆశ్చర్యపోతూ కొంత ఆనందదాయకంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహగతులు మెరుగుపడుతూ ఉన్నాయి. క్రమేపీ ఇప్పటి నుండి ఒక్కొక్క వారము కూడా గ్రహస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వార గ్రహస్థితి మిశ్రమంగానే ఉన్నది. ప్రత్యేకించి గురుడు 12వ స్థానం నుండి జన్మరాశిలోకి రావడము, అర్ధాష్టమ రవి దోషము, అర్ధాష్టమ కుజ దోషము, అష్టమ స్థాన స్థిత రాహు దోషం, అంటే ఈ 4 గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. జన్మ గురువు, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజ, అష్టమ రాహు. ఎప్పుడైతే 4 గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి.
ఉదాహరణకి ఈ గ్రహస్థితి ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది? రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అంటే క్షణికావేశంలో మాట్లాడేటువంటి మాటల వల్ల, క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల భాగ్యహాని, భయం, క్రూర, అంతఃక్లేశం, గృహశ్చిద్ర, ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తుంది, ఉద్యోగంలో కోపం వస్తుంది, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పక్కవాడి మీద కోపం వస్తూ ఉంటుంది. అలాగే ఉత్తినే ఎవరి మీదైనా సరే భయంకరమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపంలో ఒక మాట విసరడము లేదా ఇంకోటి ఏదైనా చర్యలు చేయడము ద్వారా అది అనేక రకాలైనటువంటి వాటి మీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. కర్కాటక రాశి వారు ఈ వారంలో తమ కోపమే తమ శత్రువు, తమ శాంతమే తనకు రక్ష అనేటువంటి మాటని చాలా గొప్పగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది, ఇది అనేక రకాలుగా మిమ్మల్ని ఎవరైనా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎవడు గొప్పవాడు అంటే ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత రెచ్చగొడుతున్నా రెచ్చిపోకుండా కొంత ప్రశాంతంగా ఆ స్థానాన్ని వదిలి వెళ్ళిపోయేటువంటి వాడు గొప్పవాడు. ఆ సహనము, ఆ శక్తి వృధాగా పోకుండా ఆ శక్తిని కాపాడుకునేటువంటి వాడు గొప్పవాడు. ఇక్కడ లౌకికమైనటువంటి గ్రహాలు అంటే చంద్రుడు గాని బుధుడు గాని ఈ రాశి వారికి అనుకూలిస్తూనే ఉన్నప్పటికీ కూడా ఈ 4 ప్రధానమైనటువంటి శత్రు గ్రహాలు జన్మగురుడు, అర్ధాష్టమ రవికుజులు, అష్టమ రాహు, ఈ గ్రహస్థితి ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి కోపంలో ఆవేశంలో నిర్ణయాలు వద్దు. విద్యా విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ అనాలోచిత నిర్ణయాలు వద్దు. ఎవరి మీదో కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ విషయం ఈ వారం అంతా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మిగతా ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ అంత ఇబ్బందికరంగా కనబడటం లేదు. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కొంత గురుబలం తగ్గినప్పటికీ కూడా తృతీయ స్థానమందు రవికుజుల యొక్క అనుకూలత చాలా గొప్ప విశేషమైనటువంటి అంశంగా చెప్పవచ్చును. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహస్థితులు ఆర్థికమైనటువంటి విషయాలలో బలోపేతమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉన్నాయి. తృతీయమందు రవి, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ. నిజానికి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వారంలో ప్రత్యేకించి గత వారంలో ఉండేటువంటి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, మానసికమైనటువంటి సమస్యలు, అలాగే ఏదో అయిపోతుందేమో అనేటువంటి మానసిక భయం. నిజానికి ఈ రాశి వారికి ఏ విధమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా ఈ సగానికి సగం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వీటితోటి ఈ శనేశ్వరుడు ఎక్కువ ఇబ్బంది పెడతారు. చాలా మంది మీరు గమనించే ఉంటారు, ఏమో అనేక రకాల సమస్యలతోటి అన్ని చెకప్లు చేసుకున్నామండి, ఏ ప్రాబ్లము లేదంటున్నారు, కానీ నా సమస్య తీరలేదు అని. ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఒత్తిడికి వచ్చేటువంటి సమస్యలు. దానికి అష్టమ శని కారణమవుతారు. ఇప్పుడు వ్యయగురుడు, అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఈ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఒక్కటి అనారోగ్య సమస్య మినహాయించి మిగతా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఆ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఇటు మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది, ఉల్లాసవంతంగా ఉంటారు, అలాగే ఆర్థికంగా బలోపేతం అవుతారు, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వస్త్రములకి తగినటువంటి ఖర్చు. ఇక్కడ గమనించండి, బట్టలపై ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే అలంకరణ మీద శ్రద్ధ, దేహానికి సంబంధించినటువంటి రూప సౌందర్యం మీద శ్రద్ధ ఎక్కువగా పెడుతూ ఉండడానికి కూడా ఈ వారంలో మనం గమనించవచ్చు. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక సింహరాశి వారి యొక్క మానసిక స్థితిగతులు మెరుగుపడి ధైర్యం వస్తుంది. అలాగే మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారులలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సింహరాశి వారు పొందడానికై ఈ అష్టమ శని దోష నివారణ కోసమై ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుబలం పెరిగింది. లాభస్థాన స్థిత గురుడు అనుకూలమైనటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చును.
రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధుడు యోగిస్తూ ఉన్నారు. జన్మ రవి యొక్క దోషం తొలగిపోయినది. అలాగే జన్మరాశి స్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అంటే 4 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల కన్యా రాశి వారికి ఉండేటువంటి పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థాన స్థిత గురుడు మెరుగైనటువంటి జీవన విధానానికి, మెరుగైనటువంటి ఆర్థిక వ్యవస్థకి, విద్యా విధానానికి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలకి ఆయన కారణమవుతారు. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, అలాగే విదేశాలకు వెళ్ళేది, అక్కడ స్థిరపడేటువంటిది, అక్కడ ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటినీ కూడా తొలగించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. గ్రహగతులు బాగున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. ఎవరితోనైనా విరోధాలు కానివ్వండి, తోబుట్టువులతోటి, కుటుంబ సభ్యులతోటి, జీవిత భాగస్వామితోటి, చివరికి సంతానంతో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే గతంలో తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆవేశంలో కానీ కోపంలో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో, వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితం దాన్ని కొంచెం దాటుకుని ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మెరుగైనటువంటి జీవన విధానం ఉన్నది ఈ వారంలో. మెరుగైనటువంటి ఆర్థిక వ్యవస్థ కనబడుతూ ఉన్నది. ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు ఉన్నాయి. అన్ని విధాలుగాను ఈ వారంలో వృద్ధి అనేటువంటిది కన్యా రాశి వారికి ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దత్తుని యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహగతులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి తులారాశి వారికి. జన్మరాశి యందు రవి, జన్మరాశి యందు కుజుడు, దశమమందు గురుడు, పంచమ రాహువు, వ్యయ శుక్రుడు. అంటే మొత్తం ఉండేటువంటి అన్ని గ్రహాల్లో కల్లా దాదాపుగా 7 గ్రహాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ గ్రహస్థితి. కాబట్టి తులారాశి వారులలో చాలా ఫాస్ట్ మార్పు అనేటువంటిది, చాలా వేగంగా మార్పు అనేటువంటిది మనం చూడవచ్చును. ఇక్కడ శనేశ్వరుడు షష్ఠభావమందు ఉన్నటువంటి స్థితి, అలాగే వారంలో ఒక 2 రోజులు చంద్రుడు అనుకూలించడం మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తులారాశి వారి మీద ఇది ప్రభావాన్ని చూపెడుతుంది. ప్రత్యేకించి క్రిమి కీటకాదులు, విషపూరితమైనటువంటి జంతువులు, వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీటికి, వేడి నీటికి సంబంధించినటువంటి విషయాలు, విద్యుత్తుకి సంబంధించి, అగ్నికి సంబంధించినటువంటి వాటితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలను నడిపేటప్పుడు 99% అతి నెమ్మదిగానే ముందుకు వెళుతూ ఉండాలి. తప్పితే వేగంగా వెళ్ళకూడదు. వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక క్షణికమైనటువంటి నిర్ణయాలను ఎప్పుడూ తీసుకోకూడదు. పలానా వ్యక్తి మీద ఇతరులు చెప్పినటువంటి మాటని నమ్మి ఏ విధమైనటువంటి అభాండాలు వేయకూడదు. చెప్పుడు మాటలు వినకూడదు. అలాగే చూస్తేనే గాని ఏది నమ్మకూడదు. అంటే వీటి వల్ల ఈ గ్రహస్థితి వీటన్నిటినీ కల్పిస్తుంది. వీటి వల్ల రాబోయేటువంటి కాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని అంత జాగ్రత్తగా చెప్పవలసి వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఒకేసారిగా రివర్స్ అయిపోయినట్టు ఉంటుంది తులారాశి వారికి. ఇప్పటి వరకు అంతా బాగున్నది కదా, ఎందుకు ఇలా మారిపోయింది అంటే ఈ గ్రహస్థితి ఒక్కసారిగా టర్న్ అయింది. గురుడి యొక్క అతిచారము వలన మరియు మిగతా గ్రహాల తాలూకు స్థితిగతుల వలన తులారాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఉన్నది. కాబట్టి వీరు ఎప్పటికప్పుడు సూర్యారాధన చేస్తూ, సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడు ఈ గ్రహ దోషాల నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థాన స్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అతిచారంలో ఉన్నటువంటి గురుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఉన్నది. ప్రధానమైనటువంటి శుభగ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వృశ్చిక రాశి వారికి ఉపశమనము అనేటువంటిది ఏర్పడుతుంది. గమనించండి, వ్యయస్థాన స్థిత రవి, వ్యయంలో కుజుడు, వ్యయస్థానమందు బుధుడు, అర్ధాష్టమ రాహువు, ఈ 4 గ్రహాలు కూడా బాగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు.
వ్యయస్థాన స్థిత రవి, వ్యయస్థాన స్థిత కుజుడు కూడా స్థానభ్రంశాన్ని కలగజేస్తారు. అంటే స్థాన చలనము, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. స్థానాన్ని వదిలిపెట్టడం, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, సుఖవంతమైనటువంటి జీవితం లేకపోవడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురుని యొక్క మార్పు, శుక్రుని యొక్క స్థితి రెండూ కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలు. ప్రత్యేకించి నవమ స్థాన స్థిత గురువు ఆర్థికంగా నిలబడతారు మీ వైపు. ఎంత ఖర్చు వచ్చినా, ఎంత ఆర్థిక నష్టం వాటిల్లినా తిరిగి నిలదొక్కుకోగలిగేటువంటి పరిస్థితిని గురుడు ప్రసాదిస్తారు. లేదా గతంలో జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని పూడ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. గతంలో ఏదో విపరీతమైన ఆర్థిక నష్టం వచ్చిందనుకోండి, ఈ రాబోయే 2 నెలల్లో గురుడు ఆ నష్టాన్ని అంతటిని కూడా పూర్తి చేస్తారు. మరలా తిరిగి ఆర్థికంగా బలోపేతం అవడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. అలాగే ఉద్యోగం వచ్చేలా చేస్తారు, అలాగే శాలరీ పెరిగేలా చేస్తారు, ఇంక్రిమెంట్ వచ్చేలా చేస్తారు, ప్రమోషన్ వచ్చేలా చేస్తారు. ఇలా విద్య, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని గురుడు అందిస్తారు. ఇది చాలా పాజిటివ్గా ఉండేటువంటి విషయం. దీంతో పాటు శుక్రుడు, చంద్రుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మరి మిగతా గ్రహాల తాలూకు వ్యతిరేకతలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది కామన్ గా జరుగుతుంది. కానీ గత వారాలతో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి. కాబట్టి పరిస్థితులు బాగున్నాయి. ఈ 12లో గ్రహాలు పడడం వల్ల నిద్ర పట్టకపోవడం కానీ, ఖర్చు ఎక్కువగా ఉండడం కానీ, నిలకడలేనటువంటి స్థితి కానీ, ఒకే చోట ఉండలేకపోవడం కానీ, అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ, అలసిపోయేటువంటి ప్రయాణాలు కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాటిని కొంచెం దూరం పెడుతూ ఉండడం వల్ల ఉపశమనం ఉంటుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ గురుని యొక్క సంచారం ఉన్నప్పటికీ లాభస్థాన స్థిత రవి, లాభస్థాన స్థిత కుజుడు, లాభస్థాన స్థిత బుధుడు, ఈ 3 గ్రహాలు చాలా అనుకూలించేటువంటి అంశాలుగానే మనం చెప్పవచ్చును. ఈ గ్రహాలతో పాటు ఈ వారంలో చంద్రుడికి సంబంధించినటువంటి బలం అధికంగా ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుందో ప్రత్యేకించి లాభముందు రవి, కుజ, బుధులు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తారు. అర్ఘ్యంచ స్వకులాచార గృహ లాభ శుభోజనం అన్నది శాస్త్రం. అక్కడ ధైర్యం ఏకాదశగతే గుజే అన్నది శాస్త్రం. ఇక్కడ తలపెట్టినటువంటి కార్యక్రమాలని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోగలిగేటువంటి శక్తినిస్తారు. అలాగే ధైర్యాన్ని ఇస్తారు, ఆర్థిక స్వేచ్ఛనిస్తారు, భూపరమైనటువంటి లావాదేవీలు యోగించేలా చేస్తారు. ఇలా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి వీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, చోరాగ్నినృప భీతిశ్చ అన్నారు. ఇక్కడ మీ విలువైనటువంటి వస్తువులు, బంగారము కానీ, వెండి కానీ, విలువైన డాక్యుమెంట్లు కానీ, మొబైల్ ఫోన్లు కానీ, గ్యాడ్జెట్స్ కానీ, వీటిని ఎవరైనా తస్కరించేటువంటి అవకాశం, లేదా ఎక్కడైనా మీరు పెట్టి మర్చిపోయేటువంటి అవకాశం, వాటిని జార విడుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదొక్క విషయంలోనూ ఈ వారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. అటు ఆర్థిక పరమైనటువంటి అంశాలు, కుటుంబ పరమైనటువంటి అంశాలు, ఉద్యోగ సంబంధమైన అంశాలు, ఇవన్నీ కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. విలువైన వస్తువులను కాపాడుకోవడము, వాటికి తగిన ప్రాధాన్యతనివ్వడము, ఇవి మీరు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి విషయాలు. అదొకటి చూసుకోండి. మిగతా విషయాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ధనురాశి వారు ప్రత్యేకించి ఈశ్వరారాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుబలం పెరగడం, సప్తమ స్థానస్థిత గురుడు అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే దశమ కేంద్రమందు రవి దిగ్బలయుక్తుడై యోగించేటువంటి స్థానంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. దానితో పాటు రాహు యొక్క బలం, దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. తత్ఫలితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి
గురుని యొక్క బలం పెరగడం ఆర్థికమైనటువంటి బలోపేతానికి కారణమవుతుంది. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం గురుని యొక్క స్థితిగతులు చాలా మెరుగవుతూ ఉంటాయి. అంటే షష్ఠ స్థానం నుండి సప్తమంలోకి రావడంతో ఆయన బలాన్ని పుంజుకుంటూ ఈ రాశి వారులకి మేలు చేసేటువంటి విధంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ గురువు యొక్క సప్తమ స్థాన స్థితి, రవి యొక్క దశమ కేంద్ర స్థితి రెండూ కూడా అటు ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఉపయోగపడతాయి. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. అంటే శుభ కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. అందున ఇది ఉద్యోగానికి సంబంధించిన స్థానం కనుక ఉద్యోగం రావడము, స్థిరపడము, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగడము, సంతాన ఉత్పత్తి, వీటికి సంబంధించి అలాగే విద్యా సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, ఇలా అన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు చాలా కాలంగా అడిగారు, మకర రాశి వారికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నది గ్రహస్థితి అని చెప్తూ ఉన్నారు. ఇది ఎప్పటికి బాగుపడుతుంది, ప్రతి వారం ఒకేలా ఉంది అని చాలా మంది అడిగారు. ఇప్పుడు మారినది, ఈ మారిన ఫలితాలు మీరు చూస్తారు. ఏదో ఉత్తనే బాగుంది అని చెప్పడం అది ధర్మం కాదు. గ్రహస్థితి మారితేనే జాతకం మారుతుంది. ఇప్పుడు మకర రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఇప్పటి నుండి ఈ మార్పును మీరు గమనిస్తారు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ అక్టోబర్ 3వ వారంలో ఉండేటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మార్పు చెంది శుభమూలకంగానే మీకు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు అవి ఉంటాయి. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఉండేటువంటి ఏకైక బలం గురుబలం కూడా తగ్గిపోయినది. జన్మరాహు దోషం ఉన్నది, ఏలినాటి శని దోషం ఉన్నది. అలాగే అష్టమ స్థానస్థిత గ్రహాలన్నీ కూడా మారిపోయాయి, ఆ దోషం కొంత తగ్గినది. అయితే అనుకూలించేటువంటి గ్రహాలు ఏవి కూడా కనపడడం లేదు. ప్రత్యేకించి కుంభరాశి వారికి శుక్రుడు, చంద్రుడు అనేబడేటువంటి 2 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. ఈ చంద్రుడు కేవలం కొన్ని రోజులు మాత్రమే యోగిస్తారు కాబట్టి చంద్రబలాన్ని ప్రామాణికంగా పెట్టుకోలేము. శుక్రుడు అష్టమ స్థానస్థిత గ్రహంగా ఉండి కొంత సపోర్ట్ ఇస్తారు, అంటే జీవితంలో ఏదైనా కొంత పుషింగ్. సరే, మరి మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలతో పోల్చుకుంటే ఈ శుక్రుడు ఇచ్చేటువంటి బలం ఏ పాటిది? చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి ఈ గ్రహస్థితి మీ యొక్క జీవనోపాధి మీద దెబ్బ కొడుతుంది. మనం ఎవరి వలనైతే సంపాదించుకుంటున్నామో, లేదా దేని వలనైతే మన జీవన విధానం ముందుకు వెళుతూ ఉన్నదో, ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో, అటువంటి వాటి మీద విరక్తి భావాన్ని కలిగించి వాటి నుండి బయటపడేలా చేస్తారు. గమనించండి, ఉద్యోగం చేస్తూ చేస్తూ మానేసేలా చేస్తుంది గ్రహస్థితి. వ్యాపారం చేస్తూ చేస్తూ అనేక రకాల మార్పులు చేయడం ద్వారా ఉన్నదాన్ని పాడు చేసేసుకునేటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. అంటే ఇక్కడ బుద్ధి కర్మని అనుసరించి ఉంటుంది. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే షష్ఠ స్థానమందు గురుగ్రహం యొక్క సంచారం వల్ల స్వజనైర్ దూషణం చేయవా, సొంత వాళ్లే మన అనుకున్నటువంటి వాళ్లే మనల్ని దూరం పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇష్టపడ్డ వారితోటి వివాహం జరగకపోవడము, లేకపోతే మన అనుకునేటువంటి మన కుటుంబ సభ్యులో బంధువులో మనల్ని దూరం పెడుతూ ఉండడము, లేదా ఇప్పటి వరకు మనకుండేటువంటి డబ్బునో హోదానో పరపతినో లేదా మనకుండేటువంటి స్నేహితుల్లో చూసి మనతో మాట్లాడినటువంటి వారు మన దగ్గర లేరు కాబట్టి మిమ్మల్ని కూడా వాళ్ళు స్థాయిని తగ్గించి మాట్లాడుతూ ఉండడం, ఇటువంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, గ్రహస్థితి బాగా లేనప్పుడే మీలో ఉండేటువంటి బలం బయటపడుతూ ఉంటుంది. మీకంటూ బలం ఏమున్నది? గ్రహాలు అనుకూలంగా లేకుండా మీకంటూ బలం ఏమున్నది? మీ మనస్తత్వము, మీ యొక్క ధైర్యము, మీ యొక్క బుద్ధి, ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక చిన్న ఛాలెంజ్గా తీసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ కాలమే ఉంటుంది ఈ పీరియడ్. ఈ సమయంలో జరిగేటువంటి విషయాలని క్షుణ్ణంగా పరిశీలన చెయ్యండి. తద్వారా గ్రహస్థితిని మెరుగుపరుచుకోవడానికి కూడా ఎక్కువగా పరమేశ్వర దర్శనం, వీలుంటే రోజు శివాలయానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత గురుడు అనుకూలంగా మారినటువంటి స్థితిని మీనరాశి వారు చూడవచ్చును.
దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత పంచమ స్థానంలోకి గురుడు వచ్చారు. సరే, మిగతా గ్రహగతులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఏలినాటి శని, వ్యయ రాహువు, అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా, ఎవ్వరు సహాయం చేసినా చెయ్యకపోయినా ఒక గురువు ఇచ్చేటువంటి మార్పు చాలా గొప్పది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం. నాకు ఇది నచ్చినది, నేను ఇది చేయగలిగేటువంటి స్వతంత్రం కావాలి, అది గురుడు మాత్రమే ఇవ్వగలుగుతారు. మీకు నచ్చిన పనిని మీరు చేస్తూ మీకు మీరుగా ఆనందంగా ఉంటూ ప్రపంచంతో సంబంధం లేకుండా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడుపుతూ డబ్బు సంపాదించి సుఖపడేటువంటి పరిస్థితిని కల్పించగలిగినటువంటి ఏకైక గ్రహం గురుగ్రహం. అది మీనరాశి వాళ్ళకి ఈ వారం లగాయితూ ఆయన యొక్క అనుకూలత ఉన్నది. అది ఒక్కటి చాలు. అష్టమంలో రవి కూర్చున్నా, కుజుడు ఉన్నా, ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ గురువు తన యొక్క అనుగ్రహంతో కాపాడుతాడు. అంత గొప్ప గురువు మీకు అనుకూలిస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉండనివ్వండి, గురుబలం ఉన్నంత వరకు మాత్రం మీనరాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉంటాయి. అష్టమ రవి కొంత నీరసాన్ని కలగజేసినా గురుడు బయటపడేస్తారు. అష్టమ కుజుడు కొంత డబ్బు ఖర్చు పెట్టించినా గురుడు డబ్బు ఇస్తారు. స్థానచలనాన్ని కలగజేసినా మంచిగా అవుతుంది. అలాగే జన్మశని బద్ధకాన్ని కల్పిస్తుంటే గురుడు కాపాడుతాడు, బద్ధకం లేకుండా చేస్తారు. వ్యయరాహు నిద్ర పట్టకుండా చేస్తే గురువు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్, నిద్ర పట్టకపోతే ఇది వరకు ఫోన్ బాగుకున్నవాడు ఇంకో విషయం కోసం శ్రద్ధగా చదువుతాడు. అలా మార్పులు వస్తాయి. మనస్తత్వంలో మార్పులు వస్తాయి. ఆలోచన తీరులో మార్పు వస్తుంది. విచక్షణ తీరులో మార్పు వస్తుంది. ముందడుగు వేసేటువంటి విధానంలో మార్పు వస్తుంది. ధైర్యంలో మార్పు వస్తుంది. శక్తిలో మార్పు వస్తుంది. సహనంలో మార్పు వస్తుంది. గురుడు అంతటి స్థాయిలో ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. కాబట్టి ఈ వారంలో గురుడు అంత ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. రవి యొక్క బలాన్ని కూడా పెంచుకోండి. రవి కూడా అనుకూలిస్తే చాలా బాగుంటుంది. అందుకని ఆదిత్య హృదయము, అక్కడ కూడా గురు శిష్య సంబంధమే. అగస్త్య మహర్షి రాముడికి చెప్పాడు, ఆయన ఈ గురు శిష్య సంవాదమే. కాబట్టి ఆదిత్య హృదయం అటు గురుబలాన్ని పెంచుతుంది, రవి బలాన్ని పెంచుతుంది. ఆదిత్య హృదయం ఒక్కటి చదవండి. ఆదివారాలు నియమంగా ఉండండి. మద్యం, మాంసం వీటన్నిటికీ దూరంగా ఉండండి. ఆదివారం నాడు నిష్టగా ఉంటే ఇంకా మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.